ఆకలేస్తోందంటే రోగలు మింగు అనేవారు. నేను కూడా అనేదాన్ని అప్పుడప్పుడు. ఆకాశానికి నిచ్చెన వేయడం. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మన మొఖం మీదే పడుతుంది. ఇంకా మీకు బోర్ కొడుతుందేమోనంటే అంతంత కోడికి అర్ధసేరు మసాలా. కోడి ఎంత ఉంది, మసాలా ఎంత ఉంది, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు. ఊపిరి ఉంటే ఉప్పు కళ్ళు అమ్ముకుని బతకచ్చు. ఇదేదో బాగుంది కదా. అంటే ప్రాణమన్నా ఉంటే మనం ఏదన్నా చేసి బతకచ్చు. ఉప్పు కళ్ళన్నా అతికి అడుక్కు అమ్మి బతకచ్చు అని. ఊళ్ళో పెళ్ళి కుక్కలు హడావిడి తెలుసు కదా. చదివేస్తూ ఉన్నమతి పోయిందట. చదువు రాకముందర కాకరకాయ, చదువు చెక్క కీకరకాయ. ఇది నా చిన్నప్పుడు తెగవాడేవారండి. అన్నం పెట్టిన వాడికి అన్నం వేసినట్లు వేయకూడదు కదా. చావు తప్పి కన్నులు అట్లు పోయినట్టు. అంటే ప్రాణం పెద్ద కష్టం తప్పి చిన్న కష్టంతో తప్పిపోతే కనుక చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టు. చింత చిచ్చిన పిలుపు చావునట్టు. బాగుంది కదండి. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలదన్నాడు. బూడిద రాలినట్టు, కంచు మోగినట్లు కనకంబు మోగినా. ఇది బాగా ఉండేది. మా